ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. I thank all the media people of Andhra Pradesh for supporting us in this Abhiyan, that Nirmala Tungabhadra Abhiyan, where we have started from Sringeri and ended here in Mantralayam. So rivers are like veins in human body, veins and arteries. They have to be kept clean for the body to be healthy. So now our rivers, what we are working on is keeping these rivers clean, our earth clean, water clean and air clean. That is our mission. So ecology is very important. We have to move from our ego to eco, from ego to ecology. So the group, along with Mr. Satyanarayan from Andhra Pradesh, who has been associate of Sri Pawan Kalyan. I have heard Mr. Pawan Kalyan is also very keen on all such ecology related matters. So we want to associate with Mr. Pawan Kalyan and any other person, any other political person. We want to associate and really bring cleanliness in the ecology. And I am Mahima Patel. My name is Mahima Patel. I was an MLA in Karnataka, and my father J.H. Patel was Chief Minister of Karnataka from 1995 to 1999. So we work for clean society, clean politics, clean ecology. Thank you. ఈ రోజు మంత్రాలయంలో నిర్మల్ తుంగభద్ర అభియాన్ తాలూకా పాదయాత్ర 3వ దశ ముగిసింది. వాళ్ళు శృంగేరి నుంచి మొదలుపెట్టి తుంగభద్ర ఇక్కడ వరకు చాలా 600 కిలోమీటర్లు దాదాపు పాదయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి చేరారు. వాళ్ళు చూసింది ఏంటంటే తుంగభద్ర చాలా దిక్కుల కాలుష్యం అయిపోయింది. అది ఒక రకంగా మున్సిపాలిటీ సూయేజ్ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల కానీ, రాకపోతే కెమికల్స్ కానీ, రాకపోతే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల కానీ మొత్తం నది అంతా కలుషితం అయిపోయిందని మనందరికీ తెలుసు. మన తల్లి పాలు పిల్లలకి ఆరోగ్యం, నది నీరు మొత్తం ప్రజలందరికీ ఆరోగ్యం, మొత్తం జీవకోటికి, సమస్త జీవకోటికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అటువంటి నదికి పాడైపోయింది. దాన్ని బాగు చేద్దామనే ఉద్దేశంతో తుంగభద్ర అభియాన్, అలాగే స్వాభిమాన్ ఆందోళన్ అలా కలిసి చాలామంది 40,000 మంది స్టూడెంట్స్, 150 ఆర్గనైజేషన్స్, దాదాపు 200 ధార్మిక సంఘాలు అందరూ కలిసి ఒక ఉద్యమంలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. వాళ్ళు మనల్ని అడిగింది ఏంటంటే, మేము ఇక్కడ తుంగభద్ర గ్రూప్కి స్వాగతం పలికి మనం అందరం చేసిన తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇక్కడి నుంచి 4వ దశ మన మంత్రాలయం నుంచి శ్రీశైలం వరకు ఉంటుంది. ఈ దశని మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని అడిగారు. దాన్ని నేను ఇదివరకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన కూడా దానికి సుముఖంగా అంగీకరించారు. ఎందుకంటే ఇది మన బాధ్యత, ఒక పొలిటికల్ పార్టీగా కాకుండా అందరితోటి. అలాగే నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఇక్కడ లేకపోవడం వల్ల రాలేదు. అయితే 4వ దశకు మాత్రం ఆయన సహకారం పూర్తిగా ఇస్తానని చెప్పారు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా
ప్రజలందరితో కలిసి మన నదుల్ని సంరక్షించుకోవడానికి ఒక మహోద్యమం మన నుడి మన నది అనే ఒక మహోద్యమానికి రూపకల్పన చేశాం. ఇది ప్రతి రాష్ట్రంలోని ప్రతి దేశంలోని ఇంకా దేశ విదేశాల్లో కూడా నదులను రక్షించుకోవడానికి భాషను రక్షించుకోవడానికి చేసే కార్యక్రమానికి ప్రజలందరూ మద్దతు కావాలి, ముఖ్యంగా మీడియా మద్దతు కావాలని. అలాగే ఇక్కడ ప్రొఫెసర్ కుమారస్వామి గారు ఆయన ఎన్విరాన్మెంట్ యాక్టివిస్టు, అక్కడ కర్ణాటకలో చాలా కష్టపడి అసలు ఏదైతే షిమోగా అనే ఊరు ఉంది, షిమోగా ఊరు ఏంటంటే ఒక్క మొక్కను నరికేస్తే మొత్తం ప్రజలందరూ ఏకమై ఆ మొక్కని ఎక్కడైనా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పాతాలు తప్ప నరకడానికి ఒప్పుకోరు. ఈ దేశంలో మొత్తం మీద చెట్లు నరకడానికి అవకాశం లేని ప్రాంతం ఏదైనా ఉందంటే షిమోగా. అలాగే మహిమా గారు ఆయన ఎమ్మెల్యే, ఆయన తండ్రి గారు ముఖ్యమంత్రి చేస్తున్నారు పటేల్ గారు. ఆయన నిస్వార్థానికి అంటే మంచి రాజకీయానికి నాంది పలికిన వ్యక్తి కర్ణాటకలో. ఆయన అబ్బాయి వీళ్ళందరూ ఏంటంటే రాజకీయాలు కాదు, ముందు పర్యావరణం బాగుండాలని పర్యావరణ ఉద్యమంలో ఉన్నారు. అలాగే స్వాభిమాన ఆందోళన నుంచి దేశానికి ప్రెసిడెంట్ బసవరాజ్ పాటిల్ గారు, ఆయన దీనికి ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మాధవన్ ఈజ్ ఒక యాక్టివిస్ట్, కానీ 24/7 ఎలాగైతే మనం పట్టుకొని నడపాలి అంటే నదులను పరిరక్షించడానికి ఏం చేయాలో అదంతా చేస్తున్నారు. అలాగే చాలామంది కలిసి వచ్చి చేశారు ఇవాళ కార్యక్రమానికి. దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ ప్రెస్ నోట్ కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ వరకు సమస్యలు అయితే అర్థమయ్యాయి, పరిష్కార మార్గాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం ముందుంచుతున్నాం. కర్ణాటక ప్రభుత్వం ఆల్రెడీ ముందుకు వచ్చి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ కమిషన్ డాక్టర్ జేహెచ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఇదే